మీరు ఎప్పుడైనా బిగ్ డ్రీమ్స్, సక్సెస్, మనీ, ఒక కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ గురించి మాట్లాడే వాళ్ళని కలిసారా? వాళ్ళు దాన్ని చాలా క్లియర్ గా ఇమాజిన్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది అని నమ్ముతారు. కానీ సంహౌ యాక్చువల్లీ ఏమీ చేంజ్ చేయరు. సైకాలజీ ఏం చెప్తుందంటే ఇది జస్ట్ లేజినెస్ కాదు, దీని వెనక డీపర్ రీజన్స్ ఉన్నాయి. 1, వాళ్ళ థింకింగ్ ని ప్రోగ్రెస్ తో కన్ఫ్యూజ్ అవుతారు. సైకాలజీలో సక్సెస్ ని ఇమాజిన్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ కి ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుంది. సో ఎవరైనా వాళ్ళ గోల్స్ గురించి కాన్స్టాంట్లీ ఆలోచిస్తుంటే వాళ్ళ బ్రెయిన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ని రిలీజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇది యాక్చువల్లీ యాక్షన్ తీసుకోవాలనే అర్జెన్సీని రెడ్యూస్ చేస్తుంది. 2, వాళ్ళ మోటివేషన్ కింద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెడ్ అయి ఉంటుంది. వాళ్ళకి చెయ్యాలనే అంబిషన్ బానే ఉంటుంది, కానీ వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయితే ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ని రిస్క్ చేసే బదులు వాళ్ళు ప్లానింగ్ ఫేజ్ లోనే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు ట్రై చేయనంత వరకు వాళ్ళ డ్రీమ్స్ ఇంకా పర్ఫెక్ట్ గానే అనిపిస్తాయి. 3, వాళ్ళు రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తారు. చాలా మంది స్టార్ట్ చేసే ముందు రెడీగా ఫీల్ అవ్వాలని గట్టిగా నమ్ముతారు. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే రెడీనెస్ అనేది యాక్షన్ తీసుకున్న తర్వాత వస్తుంది, ముందు కాదు. సో వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు, అండ్ ఆ టైం ఎప్పటికీ రాదు. 4, ఓవర్ థింకింగ్ వల్ల మెంటల్ ఎగ్జాషన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఎవ్రీ స్టెప్, ఎవ్రీ అవుట్కమ్, ఎవ్రీ పాసిబిలిటీ గురించి డీప్ గా ఆలోచిస్తారు. కానీ ఈ కాన్స్టాంట్ అనాలిసిస్ వల్ల మెంటల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. యాక్షన్ తీసుకునే టైం వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ టైర్డ్ గా ఫీల్ అవుతారు. సో ఫైనల్ గా వాళ్ళు ఏమీ చేయరు. 5, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ గోల్స్ తో అలైన్ అయ్యి ఉండదు. ఒక పర్సన్ వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటారో దానికి మ్యాచ్ అవని యాక్షన్స్ ని బ్రెయిన్ ఎప్పుడు రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా సీక్రెట్లీ నేను డిసిప్లైన్డ్ కాదు, లేదా నేను ఎప్పుడు పనులు ఫినిష్ చేయను అని నమ్మితే వాళ్ళ డ్రీమ్స్ ఎంత పెద్దవైనా సరే వాళ్ళు యాక్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సన్ గా మారాలి. 6, వాళ్ళు పొటెన్షియల్ కి అడిక్టెడ్ గా ఉంటారు, ఎఫర్ట్ కి కాదు. బిగ్ డ్రీమ్స్ గురించి మాట్లాడటం చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఇది ఒక సెన్స్ ఆఫ్ పాసిబిలిటీ, ఐడెంటిటీ మరియు ఫ్యూచర్ సక్సెస్ ని క్రియేట్ చేస్తుంది. కానీ రియల్ ప్రోగ్రెస్ అనేది రిపిటేటివ్ గా, స్లోగా మరియు ఆఫెన్ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో హార్డ్ మరియు బోరింగ్ వర్క్ చేసే బదులు వాళ్ళు ఫ్యూచర్ లో ఎలా ఉండొచ్చు అనే ఐడియాకి అటాచ్డ్ అయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఫేస్ చేయడం కంటే ఇది బెటర్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. బిగ్ డ్రీమ్స్ ఉండడం రేర్ ఏమీ కాదు, కానీ వాటిని రియాలిటీగా మార్చడమే రేర్. అండ్ ఆ డిఫరెన్స్ టాలెంట్ కాదు, మీ మైండ్ మీకు అగేన్స్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా యాక్ట్ చేయగలిగే ఎబిలిటీనే ఆ డిఫరెన్స్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ వాల్యూ పెంచే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఇస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.